హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే, ఆ ముసలామె వాళ్ళ మనవరాలను చూస్తానికొచ్చింది. అంటే మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి ఆమె. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది చూస్తానికి. మా ఊరు నుంచి కొంచెం సెంటర్‌కి రావాలంటే 1 కిలోమీటర్ దాకా పట్టిద్ది. ఆ మధ్యలో వెహికల్స్ ఏముండవు. ఏదన్నా రావాలన్నా ఆటోలన్నా, ఇంకా ఓన్ వెహికల్ ఉంటేనే రావటానికి ఉండిద్ది. ఆటోలు గానీ అట్లా ఏముండదు. నడిచే రావాలి. అయితే ఆమె ఆ వయసులో కూడా ఆమెకి 70 సంవత్సరాలు ఉంటాయంట. ఆ వయసులో కూడా ఆమె వాళ్ళ మనవరాలిని చూస్తానికి వచ్చింది. వస్తే ఆ 1 కిలోమీటర్ నడుచుకుంటా ఆ అమ్మాయికి తినేవి, ఇంకా ఇంట్లో పచ్చళ్ళు, కారము అవన్నీ తీసుకొచ్చింది. ఈమె మనవరాలు మాటలు చెప్తుంది. అయితే నాకు మామూలుగా అసలు ముసలోళ్ళంటే చాలా ఇష్టమండి. వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ దగ్గర ఏమన్నా విషయాలు తెలుసుకోవాలన్నా నాకు చాలా ఇష్టం అనిపించిద్ది. ఆమె దగ్గర కూర్చుంటే ఎన్ని మంచి మాటలు చెప్తుందంటే, ముసలాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళేంటంటే ఆ మాటలే ఆళ్ళ మాటలే ఈళ్ళ మాటలు ఆళ్ళ మాటలే చెప్పి చిచ్చులు పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ముసలోళ్ళు ఏమన్నా మంచి మాటలు చెప్తారండి. అసల జీవితంలో వాళ్ళ అనుభవాలు చెప్తారు. వాళ్ళు ఎలా మన జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా మంచి పనులు చేయాలో చెప్తారండి. అసలు ఆమె అయితే నిజంగా ఆమె ఓపికకి నేను చాలా హ్యాట్సాప్ చెప్పాలి. నేను ఎన్నిసార్లు అన్నాను ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్‌గా ఉందంటే, ఆమె చూస్తానికి సన్నగా ఉంది. అసలు ఆమె మాటలు గానీ, ఆమె పనులు గానీ ఎంత యాక్టివ్‌గా ఉన్నాయో అసలు ఈ వయసులో మనకు కూడా అనిపియవు. అందుకే నేను ఆమె దగ్గర కూర్చున్నాను. ఒక గంట సేపు కూర్చున్నాను ఆమెతో. అసలు మాట్లాడినంత సేపు ఎలా కష్టపడాలి, ఎలా మంచిగా ఉండాలి, ఎలా అభివృద్ధిలో ఉండాలి మనము అనే విషయాలే చెప్తుందండి. నాకైతే భలే సంతోషం అనిపించింది ఆమెతో మాట్లాడుతుంటే. అసలా మాట్లాడుతున్నంతసేపు ఆమె మాటలు వినాలనే అనిపిస్తుంది కానీ నాకు అసలు బోర్ కొట్టలేదు. ఆ వయసులో కూడా ఆమె ఎండలో అయితే బాగుంటున్నాయి కదా ఇప్పుడు ఎండాకాలం. ఆ ఎండలో 1 కిలోమీటర్లు ఆ బరువు మోసుకుని నడిచి వచ్చిందంటే అసలు ఆమెని నేను అసలు నిజంగా 70 సంవత్సరాలంట ఆమెకి వయసు. ఆ వయసులో అసలు ఆ టైం వచ్చేసరికి నేను ఎట్లా ఉంటానో ఏమో నాకు తెలీదు కానీ, ఆమెను చూస్తే ఇంకా ఆమెతో కూర్చొని ఇంకా ఆమె దగ్గర ఇంకా నేర్చుకోవాలనిపించిందండి. గంట సేపు అయితే కూర్చున్నాను ఆమె దగ్గర. ఇంకా మంచి మాటలన్నీ చెప్తుంది. ఇంకా ఎలా కష్టపడాలి ఏంటి, ఆమె ఎలా కష్టపడింది అవన్నీ చెప్తుంది. ఆమె జీవితం ద్వారా నేను చాలా అనుభవాలు నేర్చుకున్నాను. ఎలా కష్టపడాలి, ఎలా కష్టపడటం వల్లనే ఆమె ఈ వయసులో ఇంత యాక్టివ్‌గా ఉందంట. చాలా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.